ఇండియా 209 చేజ్ చేస్తూ 6 for 2. అక్కడ నుంచి ఇండియా ఫాస్టెస్ట్ చేజ్ చేశారు 200+ రన్స్. దీనికి ప్రధాన కారణం ఇద్దరు బ్యాటర్స్, ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆఫ్టర్ 468 డేస్. నెట్స్లోనే కాదు మ్యాచ్లో కూడా ఫామ్లో వచ్చాడు. మొత్తానికి సెకండ్ T20 ఇండియా కన్విన్సింగ్గా గెలిచారు. కానీ ఎలా గెలిచారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. అభిషేక్ శర్మ మీద బ్యాటింగ్ యూనిట్ ఓవర్ డిపెండెన్సీ ఉందని చెప్పేసి మాట్లాడుకున్నాం. నథింగ్ డూయింగ్, 200+ రన్స్, ఫాస్టెస్ట్ చేజ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శివం డూబే, దుమ్ములేపే పర్ఫార్మెన్స్. అసలు ఈ మ్యాచ్ ఎట్లా గెలిచింది ఇండియా అన్ని ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. బిఫోర్ దట్ ఈ మ్యాచ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు షేర్ చేయాలి. దాని తర్వాత విల్ స్పీక్ అబౌట్ దర్ బ్రిలియంట్ బ్యాటింగ్, అసలు మ్యాచ్ ఎట్లా గెలిపించారు. అయితే నిన్న ఇండియాకి రికార్డ్ బ్రేకింగ్ డే. జాయింట్ హైయెస్ట్ టార్గెట్ చేస్ బై ఇండియా ఇన్ T20s 209. నిన్న న్యూజిలాండ్, దీనికంటే ముందు ఆస్ట్రేలియాతో కూడా ఇదే 209 చేజ్ చేశారు. అక్కడ ఇక్కడ సిమిలారిటీస్ ఏంటి తెలుసా? సూర్యకుమార్ యాదవ్ అండ్ ఇషాన్ కిషన్ అక్కడ కూడా 50+ స్కోర్స్ కొట్టారు అగేన్స్ట్ ఆస్ట్రేలియా. ఓకే, ఇంకో రికార్డ్ ఏంటంటే 200+ రన్స్ ఇండియా చేజ్ చేసింది. సెకండ్ మోస్ట్ హైయెస్ట్ టైమ్స్, ఇండియా 6 times, ఆస్ట్రేలియా 7 times. అండ్ ఇంకో రికార్డ్ ఫాస్టెస్ట్ చేజ్ ఇది, 28 balls టు స్పేర్ ఇండియా ఈ మ్యాచ్ గెలిచిన 200+ రన్స్, అది కూడా 6 for 2 ఉన్న తర్వాత. ఎనీవేస్, ఇండియా స్టాక్టేజ్ గురించి మాట్లాడాలి. నిన్న అక్షర్ పటేల్ ఆడలే, ఫింగర్ ఇంజురీ అయింది. సూర్యకుమార్ చెప్పాడు టాస్ అప్పుడు తన ప్లేస్లో కుల్దీప్ వచ్చాడు. కానీ ఒక బ్యాటర్ కావాలి కదా, నెంబర్ 8 ఎప్పుడు ఇండియాకి కంపల్సరీ బ్యాటింగ్ కావాల్సిందే. అందుకనే హర్షిత్ రాణా ఆడిపించారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. హర్షదీప్ని రెస్ట్ ఇస్తారు అనుకున్నా, కానీ బూమ్రాకి రెస్ట్ ఇచ్చారు. మేబీ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ మ్యాచ్లో మంచిగా వేసాడు కదా హర్షదీప్, అందుకని ఆ డిసిజన్ తీసుకున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఇండియా టాక్టిక్స్ దుమ్ము లేపే స్టార్ట్ వచ్చింది. రేసింగ్ కార్ లాగా దూసుకొని వెళ్ళిపోయారు న్యూజిలాండ్. ఓపెనింగ్ స్టార్ట్ చూసారా? ఫస్ట్ ఓవర్లో 18 runs కొట్టారు. ఎవరు? డెవెన్ కాన్వే, అది కూడా హర్షదీప్ని. బాల్ ఎక్కువ స్వింగ్ అవ్వలే ఇవాళ, అందుకని అన్ని తగిలింది. పిచ్చు బాటా ఉండింది. అండ్ ఆల్రెడీ ఇండియా ఫస్ట్ బౌలింగ్ వేస్తున్నప్పుడు డ్యూ వచ్చేసింది, అందుకని బాల్ స్వింగ్ అవ్వలే, స్పిన్నర్స్ది స్పిన్ అవ్వలే. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఇండియా తెలివిగా గేమ్ ప్లాన్ మార్చేశారు. స్టంప్ మీద బాల్ వేయలే. ఏం చేశారంటే, ఇది చాలా పెద్ద గ్రౌండ్, ముందు 72 meters, సైడ్ వేస్ ఆల్మోస్ట్ 70 meters బౌండరీ ఉండింది. సో 6లు కొడతాం అంత ఈజీ కాదు, అంటే క్లియర్ చేస్తాం అంత ఈజీ కాదనమాట. కానీ పిచ్ కంపల్సేట్ చేసేసింది, ఇట్ వాస్ ఫ్లాట్. అయితే దీని గురించి ఏం గేమ్ ప్లాన్స్ చేశారంటే, అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ ఎక్కువ బౌలింగ్ చేశారు. అది కుల్దీప్ అయినా ఎవరైనా, లాస్ట్ సెకండ్ స్పెల్ హర్షదీప్ అయినా అండ్ హర్షిత్ రాణా ఆ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేశాడు. స్లోర్ 1 వేసాడు, కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెవెన్ కాన్వేకి. కుల్దీప్ మెల్లిగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, వరుణ్ చక్రవర్తి మెల్లిగా వేసాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. చూసారు అందరు బ్యాటర్స్కి, ఐ మీన్ రచింద్ర రవీంద్రకి మీరు నోటీస్ చేస్తుంటే కాన్షియస్గా శివం డూబే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, అట్లానే తనకు కూడా వికెట్ వచ్చింది. సో ఎవ్రీ వన్ కాన్షియస్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆ లాంగర్ బౌండరీ వైపు కొట్టనిచ్చారు. అక్కడ ట్రాప్లో పడిపోయారు. లేకపోతే పిచ్ మీద 235, 240 కొట్టాల్సింది. అలాంటి స్టార్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మ్యాచ్ ఉండేది. దిస్ వాజ్ ఎ వెరీ వెరీ ఫ్లాట్ పిచ్. మీకు పిచ్ మ్యాప్ కూడా వేస్తున్నా, మీరు చూడండి. బౌలర్స్ ఎట్లయితే యూజ్ చేశారో లైన్స్, అలా పిచ్ మ్యాప్, ఒక్కొక్క బౌలర్ జస్ట్ పుట్టింగ్ దిస్ పిక్చర్, జస్ట్ మీకు ఐడియా వస్తానికి ఏ ఏరియాస్లో వేసారో జస్ట్ చూడండి. అది సంగతి. అయితే శివం డుబే నార్మల్ బౌలర్ అనుకుంటాం, కానీ దీని పర్ఫార్మెన్స్ గురించి చెప్తాం, మీరు షాక్ అవుతారు. ఇప్పుడు దాకా 16 innings, అంటే T20 వరల్డ్ కప్ నుంచి ఇప్పుడు దాకా 16 innings తిను బౌలింగ్ వేస్తే 18 wickets తీసుకున్నాడు. 37 overs వేసాడు. కంపేర్ టు బూమ్రా 14 wickets తీసుకున్నాడు. అంటే జస్ట్ ఏ కంపారిజన్లా వేస్తున్నా. బూమ్రాకి దీనికి భూమికి ఆకాశం తేడా ఉంది. అంటే నేను ఇంపాక్ట్ చూపిస్తున్నా. ఈజ్ ఎ వికెట్ టేకర్. స్లోవర్ బౌన్సర్స్ వేస్తాడు, స్లోవర్ 1 వేస్తాడు, ఏదో ఒకటి చేసి వికెట్ మాత్రం తీస్తాడు. అది చాలామంది ఇది గమనించట్లేదు, అందుకనే జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ పాయింట్. సో డూబే ఈజ్ అ ఇంపాక్ట్ఫుల్ బౌలర్ T20 ఫార్మాట్లో. ఓకే, దాని తర్వాత లెట్స్ స్పీక్ అబౌట్ ఇండియా బ్యాటింగ్. ఏమన్నా బ్యాటింగ్ చేశారు అసలు. 6 for 2. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరు అవుట్ అయిపోయారు. అండ్ దాని తర్వాత ఎట్లయితే పర్ఫార్మెన్స్, బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇంత పెద్ద టోటల్ చేజ్ చేస్తారని చెప్పేసి. పిచ్ ఫ్లాట్ ఉంది, కానీ మంచిగా ఆడాలి కదా. ఆ థర్డ్ ఓవర్ వాజ్ ఎ గేమ్ చేంజర్. ఏంటంటే ఒక రెగ్యులర్ మంచి బాల్ స్వింగ్ చేసి వికెట్ టేకర్ నేర్పించకుండా అక్కడ చాలా పెద్ద, అంటే ఫాల్స్ నేర్పించారు. ఆ ఓవర్లో 24 runs వెళ్ళి అక్కడ మొమెంటం మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఇషాన్ కిషన్ అందుకున్నాడు అక్కడ. బాల్ తను స్వింగ్ చేస్తాడు, బాల్ వెట్ అయిపోయింది, స్వింగ్ అవ్వట్లే, అక్కడ కొట్టేశాడు మొత్తం ఇషాన్ కిషన్. ఇంకా ఆగలే. సూర్యకుమార్ ఒక ఎండ్ తనకి స్ట్రైక్ ఇచ్చాడు. ఫస్ట్ 10 balls 10 runs సూర్య టైం తీసుకున్నాడు ఇవాళ, విచ్ వాజ్ నైస్ టు సీ.
అవతల పక్క ఇషాన్ కిషన్ కొడతానే ఉన్నాడు కాబట్టి తినకి టైం దొరికింది, ఇంకా ఆగలే. ఇషాన్ కిషన్ వ్యాగన్ వెళ్ళి ఇస్తున్నా చూడండి, తను ఏంటంటే ఎక్కువ హారిజాంటల్ బ్యాట్ షాట్స్ ఆడతారు కంపారేటివ్లీ. సూర్య నిన్న స్ట్రైట్ ఆడాడు, కానీ ఇషాన్ మాత్రం బ్యాక్ ఆఫ్ ద లెంత్, దాని తర్వాత పాయింట్ పైన నుంచి కొంచెం బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేసారు, బాల్ స్వింగ్ అవ్వకలే అని అందుకున్నాడు. ఇషాన్ కిషన్ ఈజ్ అ స్ట్రాంగ్ ప్లేయర్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్. నేను ఏం బ్యాటింగ్ చేశాడు పా, అది కూడా డొమెస్టిక్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఈ మొత్తం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ వాజ్ హైయెస్ట్ రన్ గెటర్, హైయెస్ట్ సిక్సెస్, హైయెస్ట్ యావరేజ్, అన్ని స్ట్రైక్ రేట్ అన్ని తనే అందుకొనే ఆ పర్ఫార్మెన్స్ ఇక్కడ వచ్చింది. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనకే వచ్చింది, ఎందుకంటే మ్యాచ్ డిఫైనింగ్ నాక్ అది కొడుతూనే ఉన్నాడు ఇనిషియలీ. సూర్య తర్వాత యాక్సిలరేట్ చేశారు. అండ్ కమింగ్ టు సూర్య, 468 డేస్ తర్వాత పర్ఫార్మెన్స్ వచ్చింది. క్యాప్టెన్ ఎప్పుడు అన్నాడు నెట్స్లో మంచిగా చేస్తున్నా బ్యాటింగ్ అని, ఫైనలీ మ్యాచ్లో మంచిగా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ 23 ఇన్నింగ్స్ తర్వాత 24th ఇన్నింగ్ 50 కొట్టాడు తను. ఫైనలీ ఇప్పుడు సూర్య ఫామ్లో వచ్చాడు అనాల్సిందే. సూప్లా షాట్స్ అన్నీ తగిలినాయి. వీళ్ళిద్దరి మధ్యలో 100+ రన్స్ పార్ట్నర్షిప్, సూపర్ స్ట్రైక్ రేట్తో ఆడారు. మ్యాచ్ ఇక్కడే ఖతం. నేను దీని తర్వాత ఆగలే, మళ్ళీ శివం డూబే వచ్చి సూపర్ బ్యాటింగ్ చేశాడు. 18 బాల్స్లో 36 కొట్టాడు టు ప్రిసైజ్. వాళ్ళిద్దరి మధ్యలో 81 రన్స్ పార్ట్నర్షిప్, జస్ట్ 37 బాల్స్లో ఇక్కడ మ్యాచ్ సీల్ అయిపోయింది. ఇండియాస్ ఫాస్టెస్ట్ చేజ్, ఇంకా 28 బాల్స్ ఉండగా గెలిచారు. అది సంగతి. అయితే ఇప్పుడు అంతా మ్యాచ్ అయిన తర్వాత బిగ్ డిబేట్ ఏంటంటే ఇప్పుడు సంజు శాంసన్ ఏం జరుగుతుంది. మేబీ అన్ని పాజిటివ్లో ఇది ఒక్కడ ఆలోచించే పాయింట్ అంటే సంజు శాంసన్ ఈజ్ అ టాలెంటెడ్ ప్లేయర్. ఇట్స్ టూ అర్లీ కూడా మాట్లాడతాము, జస్ట్ 2 మ్యాచ్లే అయినాయి ఈ సిరీస్లో. కాకపోతే యాజ్ ఏ ఓపెనర్ లాస్ట్ 11 ఇన్నింగ్స్లో తను 50 కొట్టాడు, అంటే తను ఆడే విధానం కూడా అట్లే ఉంటుంది. కానీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ముందు ఇంకా 3 మ్యాచ్ల్లో ఇద్దరు ఈక్వలీ అంటే అటు ఇటు అయ్యి ఇషాన్ కిషన్ కొంచెం ఎక్స్ట్రా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే దే హ్యావ్ టు టేక్ ఏ కాల్. ఎందుకంటే వరల్డ్ కప్లో దే వాంట్ టు ప్లే ఇన్ఫార్మ్ ఓపెనర్, ఎస్పెషల్ అభిషేక్ శర్మతో చేసే ఓపెనర్ చాలా ఇన్ఫార్మ్ ఉండాలి. సో ఇషాన్ కిషన్ డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఎట్లయితే ఫామ్ తీసుకొచ్చి ఈ మ్యాచ్ ఎట్లయితే గెలిపించాడు నిన్నది, మేనేజ్మెంట్ ఆలోచిస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళే ఓపెన్ చేస్తారు. ఎందుకు? బికాస్ తిలక్ వర్మ ఒకసారి ఫిట్ అయి వెనక్కి వచ్చిన తర్వాత హీల్ ప్లేడ్ నెంబర్ 3. సో వీళ్ళిద్దరిలోంచి ఒక్కళ్ళే ఓపెన్ చేస్తారు అభిషేక్ శర్మతో. యాజ్ ఆఫ్ నౌ స్టిల్ సంజు శాంసన్కే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇంతకుముందు తనే సెంచరీలు కొట్టి రన్స్ కొట్టేసి వస్తున్నాడు. కానీ ఇషాన్ కిషన్ హాజ్ మేడ్ ఎ పాయింట్ అంటున్నా నేను. ఐఎమ్ షూర్ మీరు అందరూ ఒప్పుకోవాలి ఈ పాయింట్ డెఫినెట్లీ. ఇట్లానే పర్ఫార్మెన్స్ చేసి కన్సిస్టెంట్లీ ఇంకా ఈ 3 మ్యాచ్లో కన్సిస్టెన్సీ చూపించాడా, ఇట్స్ మేనేజ్మెంట్స్ కాల్. ఇషాన్ కిషన్ కూడా ఓపెన్ రావచ్చు, ఇట్స్ నథింగ్ రాంగ్. బికాజ్ ఇన్ఫార్మ్ ప్లేయర్ని తీసుకెళ్తాం, ఓపెన్ చేపిస్తాం, ఎస్పెషల్లీ పవర్ ప్లేలో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దో చాలామంది అనొచ్చు 3 లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు అట్ ద టాప్ అని, ఇంక్లూడింగ్ తిలక్ వర్మ. లెఫ్ట్ రైట్ ఇంపార్టెంట్ కాదు, ఫామ్లో ఉన్న ప్లేయర్ ఆడతాం ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై టేక్. అది సంగతి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీ ఓపెనర్ ఎవరు ఉండబోతుంది ముందు T20 వరల్డ్ కప్కి? ఈ ఫామ్ అంతా చూసారు కదా, కింద కమెంట్ చేయండి. ఐ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్ ఆల్సో. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.